నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం ఎట్లా జరిగిందో, సరఫరా ఎట్లా జరిగిందో ఇప్పుడు తెలుసుకోబోయే ముందు అంటే ఎంపీ విజయసాయిరెడ్డి అంటే ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళిద్దరు ముఖ్యంగా పేర్లు బయటకు వచ్చాయి. అయితే వీళ్ళకి సిట్టు విచారణ కూడా జరిపించాలని చెప్పి ఈ రోజుకి రావాలని నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఈరోజు రావట్లేదు, అంటే తర్వాత వస్తానని మాటలు అయితే తెలుస్తున్నాయి, మనకు వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఆయన ఎందుకు రావట్లేదు, దాని తర్వాత కారణాలు ఏంటి తెలుసుకోవే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మద్యం కుంభకోణంలో ఇప్పుడు మిథున్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు వార్తలు వచ్చాయి, వాళ్ళిద్దరు ఉన్నారని. సో ఈ నేపథ్యంలోనే ఎంపీ విజయసాయిరెడ్డి అయితే నేను ఇద్దరు కలిసి అంటే విచారణకు రమ్మంటే రావట్లేదు, ఈరోజు వస్తాను అననే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈరోజు వస్తాడా రాడా, తర్వాత అయినా వస్తాడా లేదా, దీని మీద మీ స్పందన ఏంటి సార్? లిక్కర్ స్కామ్కి సంబంధించి విజయసాయిరెడ్డి కొంత అంటే అనుకూలంగా అంటే కొందరి పేర్లు బయట పెట్టడానికి అనుకూలంగా ఉన్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ అనే పార్టీలో ఇద్దరు డిఫరెన్స్గా మోడ్లో కనిపిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటే నాకు భవిష్యత్తు ఉండదు, కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని చెప్పి కొంత అప్రూవల్గా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అటు కూటమి ప్రభుత్వంతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు, అటు బీజేపీతో కూడా కొంత సఖ్యతగా ఉండండి, కేసుల నుంచి బయటపడడానికి. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్లో ఉన్న కొంతమంది పేర్లు బయటపెడుతున్నాడు అనే అంశం కూడా మనకు బయటికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే లీకేజ్ల ద్వారా ఏదైతే మిథున్ రెడ్డి కూడా ఇందులో లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడని చెప్పి గత నెలలో పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. ఆ తర్వాత తను ముందస్తు బెయిల్కు వెళ్ళడం జరిగింది. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన అనుచరులకు చేరవేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే పేరు చెప్పకపోయినప్పటికీ వీటిని ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అక్రమంగా వచ్చిన ప్రజల సొమ్మును అక్రమంగా దారాలను దత్తం చేయడం జరిగింది అనేది మనకు గత కొంతకాలంగా అతని మీద ఆరోపణలు వెలువడ్డ నేపథ్యంలో అతను ముందస్తు బెయిల్కి వెళ్ళడం జరిగింది. ముందస్తు బెయిల్లో కూడా అతనికి ఏంటంటే విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పి చెప్పడం అనేది ముందస్తు బెయిల్ లభించలేదు. అంటే సిట్ విచారణకు హాజరు కాకుండా ఉండడానికి ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఎట్టకేలకు సిట్టు ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయ్యి లేదంటే పేర్లు బయటపడుతున్న సందర్భాన్ని మనం చూసుకున్నట్టయితే ఒకటి విజయసాయిరెడ్డికి చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత కీలకంగా 5 ఏళ్ల పాటు వ్యవహరించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. నెంబర్ 1గా ఏ కేసులో అయినా ఎక్కడైనా ఈవెన్ కేసులో లేదంటే అధికారం భాగస్వామ్యంలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అయితే నెంబర్ 2 విజయసాయిరెడ్డి ఉండడం జరిగింది. అన్ని కార్యక్రమాల్లో ఇటు కేసుల్లో కానీ ప్రభుత్వంలో కానీ పంపకాల్లో కానీ అన్నిట్లో కూడా నెంబర్ 2గా ఉండడం జరిగింది. ఆ నెంబర్ 2 పక్కకు జరగడం జరిగింది. ఇప్పుడు సిట్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు ఇద్దరిని ఒకే రోజు హాజరు కమ్మని చెప్పి ఏప్రిల్ 18 రోజు హాజరు కమ్మని చెప్పి సిట్ అధికారులు పిలవడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి ముందుగా తను చెప్పింది ఏంటంటే నాకు 18వ తారీఖు నాడు కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి నేను ఒక రోజు ముందే సిట్ విచారణకు హాజరవుతా అని చెప్పి సిట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సిట్ అధికారులు కూడా దాన్ని అంగీకరించడం జరిగింది. ఎందుకు ఒకే రోజు ముందుకు వస్తాను అన్న సందర్భంగా అంటే ఒకవేళ మిథున్ రెడ్డి ఈయన ఒకే రోజు ఇట్లా హాజరైనట్టయితే ఈయన కొన్ని విషయాలు చెప్పలేకపోతాడా, అంటే వైసీపీకి సంబంధించిన విషయాలు పెట్టలేకపోతాడా, అందుకే ముందు రోజు వచ్చి అతను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి సిట్ అధికారులకు ఏమైనా సహకరిస్తాడా, అందుకే ముందు వస్తున్నాడా అనేది అతని మీద ఒక అనుమానం ఉండే. కానీ ఇప్పుడు ఈరోజు లేటెస్ట్గా మనం చూసుకున్నట్టయితే ఈరోజు హాజరవుతాన్న విజయసాయిరెడ్డి సిట్ అధికారుల ముందు ఇప్పటివరకు హాజరైతే కాలేదు. హాజరు కాలేనను నాకు వ్యక్తిగత కారణాల వల్ల పనుల వల్ల రాలేకపోతున్నానని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు హాజరవుతానని చెప్పే ప్రయత్నం చేయలేదు. అంటే ఒకవేళ ఈరోజు హాజరు కాలేదు, ఆయనకి ఇచ్చిన డేట్ యాక్చువల్గా 18వ తారీఖు ఉంది. 18వ తారీఖు ముందే నేను రానని చెప్పాడు. మరి 19కి వస్తాడా, ఎప్పుడు వస్తే ఇప్పటివరకు డేట్ ఇవ్వలేదు. కాబట్టి అతను కూడా ఏమన్నా భయంతో ఉన్నాడా అనేది కూడా ఇక్కడ, అంటే జగన్మోహన్ రెడ్డి భయపెట్టిస్తున్నాడా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే విచారణకు హాజరవుతానన్న వ్యక్తి అప్పటికప్పుడు మనసు మార్చుకొని అంటే సేమ్ డే వెళ్ళినట్టయితే అంటే మిథున్ రెడ్డి ముందు ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోపెట్టి విచారణ జరిపినట్టయితే
కీలక విషయాల్లో ఈ బయటపడతాయి, అతని ముందు చెప్పలేకపోయే విషయాలు కూడా ఉంటాయనే ఉద్దేశంతో ఒకరోజు ముందుకు జరుపుకున్న క్రమంలో ఎందుకు విచారణ గైరాజరయ్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే అతని వెనుక ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, లేదంటే బెదిరింపులు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాలిటిక్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు అంతా బెదిరింపుల కాలము, ఒత్తిళ్ల కాలము నడుస్తుంది, అంతా దాడులు ఇట్లాంటి క్రమంలో జరుగుతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన అవినీతి కానీ అక్రమాలు, వాటికి కేసులను ఎదుర్కోకుండా, పోలీసులకు సహకరించకుండా, సిట్టుకు సహకరించకుండా బెదిరింపుతో ఉన్నాయి. ఎందుకంటే అవినాష్ రెడ్డి విషయంలోనే మనం చూసినట్టయితే చాలామంది సాక్షుల్ని బెదిరిస్తున్నారు, రాణిస్తలేరు అసలు అనేది స్వయంగా షర్మిలనే చెప్పడం జరిగింది. సున్నితమైన కేసు తోసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా మనం చూస్తున్న సందర్భంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు గైర్హాజరు అనేది పెద్ద చర్చనీయం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వస్తానన్న సిట్ అధికారులకు వస్తానని సమాచారం ఇచ్చి ఎందుకు ఇప్పుడు రాలేకపోతున్నాడు, దీని వెనుక కారణాలు ఏంటి అనేది కూడా సిట్టు మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, అతనికి నుంచి ఆరా తీసే అవకాశం ఉంది. రేపు అంటే 18వ తారీఖు హాజరయ్యే మిథున్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు, ఎందుకంటే తను అసలు సిట్టాధికారుల ముందుకు హాజరు కాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. హైకోర్టు నుంచి ముందస్తుగా వెళ్ళడం జరిగింది, హైకోర్టు ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో చివరికి సిట్ అధికారుల ముందుకు హాజరయ్యే అవకాశం ఉంది. సిట్ అధికారుల ముందు హాజరైన తర్వాత అతను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంది, వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంది, ఆ ప్రశ్నలకి ఈయన ఇచ్చే సమాధానాలు ఏంది అనే దాని మీద అతని మీద అరెస్టుకు సంబంధించిన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళు ఇప్పుడు నిజాలు ఒప్పుకొని నిజాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి పేరు ఏమన్నా చెప్తారా? అవకాశం ఉందా సార్ వీళ్ళకి? మిథున్ రెడ్డి చెప్పే అవకాశం ఉండదు జగన్మోహన్ రెడ్డి పేరు, కానీ విజయసాయి రెడ్డి అంటే ఈరోజు విచారణకు హాజరు కాకపోవడానికి కారణం ఇదే అనుమానం వ్యక్తమవుతుంది. అంటే ఈ కేసుల వెనుక జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ పాత్ర ఉందా, ఇండైరెక్ట్ పాత్ర ఉందా, అసలు పాత్ర లేదా అనే విషయాలు కనుక ఒక విజయసాయి రెడ్డి, ఎందుకంటే విజయసాయి రెడ్డికి తెలియని అంశం అంటూ తెలియని విషయం అంటూ ఉండదు. అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి, పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక, పార్టీ అధికారం కోల్పోయినాక కూడా అతను ఎంపీగా ఎన్నికవడం జరిగింది. అంటే అంత దగ్గర సంబంధాలు జగన్మోహన్ రెడ్డితో ఉండడం జరిగింది. అంటే ప్రతి విషయం, ప్రతి అంశం కూడా లోటుపాట్లు లోపల జరిగిన లోగుట్టు మొత్తం కూడా విజయసాయి రెడ్డి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ కేసు విచారణకు సంబంధించి సిట్ అధికారులకు విచారణకు వెళ్ళే ముందు అంటే ఈ ఒత్తిళ్ళు ఏమన్నా పనిచేసాయా, ఒకవేళ చెప్పదలుచుకుంటే నిజాలు మొత్తం పూర్తి సమాచారం ఇవ్వదలుచుకుంటే విజయసాయిరెడ్డి దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. కాబట్టి విజయసాయిరెడ్డి అబ్సెంట్ అవ్వడం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో చూసుకుంటే మిథున్ రెడ్డి ఇప్పటికి కూడా విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోయినప్పటికీ మిథున్ రెడ్డి ఇప్పటికి కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరునిగానే ఉన్నారు, తనతోనే కలిసి ఉన్నాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడము, అతన్ని ఇరికించే ప్రయత్నం అయితే మిథున్ రెడ్డి చేసేటట్టయితే మనకు కనిపించదు. అయితే విజయసాయిరెడ్డి విషయంలోనే వైసీపీ నాయకులకు కానీ వైసీపీ శ్రేణులకు కానీ ఒక అనుమానం అవుతుంది. ఆ అనుమానం అనేది ఇప్పుడు ఏ విధంగా రేపు సిట్ విచారణకు మరి ఎప్పుడు హాజరవుతాడు, కీలక అంశాలపై అతను నోరిపుతాడు అనే దానిపైనే లిక్కర్ స్కామ్కి సంబంధించి మిగతా విషయాలు బయటపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.